రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డ్ కి సంబంధించి అమెండ్మెంట్ నిన్న లోక్సభలో పాస్ అయింది. దీని ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏం చెప్తారు? ఇది దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం మొండిగా ఏమైనా సరే బిల్లు పాస్ చేయాలనే ఉద్దేశంతో వారు సర్వశక్తులు కొట్టి బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనిపైన సరైన చర్చ జరగలేదు. తర్వాత ఎవరైతే కన్సర్న్ పార్టీస్ ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు వ్యతిరేకించారు. ముస్లిం లా సంఘాలన్నీ కూడా వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా మసీదులకు సంబంధించిన కమిటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించాయి. ఇంతమంది వ్యతిరేకించినా సరే ఇవాళ ప్రభుత్వం మొండిగా తాను అనుకున్నదే జరగాలనే పద్ధతులు ఎందుకు ముందుకు పోయిందంటే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ పైన వారికి అధికారం కావాలి, వాటిని కూడా అవసరమైతే కార్పొరేట్ కట్టబెట్టాలనే ఒక దురుద్దేశంతో ఇది చేసింది తప్ప మరొకటి కానే కాదు. నంబర్ 2 ఏమంటే, ఇతర మతస్థులకు ముస్లింలను రెచ్చగొట్టే వైఖరి చాలా స్పష్టంగా నిన్న ప్రభుత్వం తీసుకుంది. మైనారిటీ మినిస్టర్ ఎవరైతే కిరణ్ రిజిజు గారు ఆయన ప్రసంగంలోనే ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు, ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఇదే రకంగా అలౌ చేస్తే వాళ్ళు రేపొద్దు మన పార్లమెంట్ ను కూడా వాళ్ళదేనా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్తారు. తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో చాలా చోట్ల టెంపుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దేవాలయ భూములు కూడా అవి వక్ఫ్ ప్రాపర్టీస్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని, అంతేకాకుండా చాలా చోట్ల గురుద్వారాలకు సంబంధించి సిక్కుల ప్రాపర్టీస్ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ అని క్లెయిమ్ చేస్తున్నారని చెప్పి ఒకవైపు హిందువులకు మహమ్మదీయులకు, మరోవైపు మహమ్మదీయులకు సిక్కులకు తగాదా పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అది చాలా క్లియర్ గా కనపడింది. అల్టిమేట్ గా ఏమంటే, ముస్లింలను సమాజం నుంచి ఐసోలేట్ చేయాలి, ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందువులను రెచ్చగొట్టాలని ఒక ఒక హిందూ మతోన్మాద అజెండాతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఇది గ్యారంటీగా చెప్పగలను. ఇవాళ రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ఏదైతే ఉందో ఆ 26 ప్రకారము మతపరమైనటువంటి వ్యవహారాల్లో వారి కార్యకలాపాలు వారు నిర్వహించుకోవడానికి వారికి స్వేచ్ఛ ఉండాలి. ఇది ఆర్టికల్ 26ను వైలేట్ చేస్తూ వాళ్ళు ఈ వక్ఫ్ బిల్లును పాస్ చేశారు. ఇది రాబోయే రోజుల్లో కూడా దీని ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. ఇవాళ వక్ఫ్ ప్రాపర్టీస్ పైన ఎన్నో ఏళ్లుగా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను వారు క్వశ్చన్ చేసే పద్ధతిలో, అవసరమైతే అధికారులు ఎవరైతే ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు రకరకాల ఇబ్బందులు మసీదులకు తర్వాత ముస్లింలకు వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీన్ని తీవ్రంగా తప్పుపట్టాల్సిందే. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. రెండో ప్రాబ్లం ఏమంటే, ఈవెన్ వక్ఫ్ ప్రాపర్టీ ఎవరైనా డొనేట్ చేయాలంటే వాళ్ళు 5 ఏళ్ల పాటు ముస్లిం గా ఉండాలని పెట్టారు. అసలు వక్ఫ్ ప్రాపర్టీ డొనేట్ చేసే వాళ్ళు ఎవరు చేస్తే వీళ్ళకి ఏం సమస్య? కాబట్టి ఒక హిందువు చేయొచ్చు, లేదంటే క్రిస్టియన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, దాంట్లో తప్పేముంది. కానీ వాళ్ళు 5 ఏళ్ల పాటు వాళ్ళు ముస్లిం అని నిరూపించుకుంటే తప్ప వాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీ డొనేట్ చేసేట్లేదని కూడా చెప్పారు. అది కూడా సరైనది కాదు. ఏదేమైనా సరే వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులను కూడా దాంట్లో పెట్టడానికి గతంలో ఉండేది. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కిపోయింది. దానికి అనేక పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా కారణం అని చెప్పి నేను భావిస్తాను. సార్, ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డ్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ మతపరమైన అంశాలు చాలా సెన్సిటివ్ ఇష్యూస్. చాలా ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాయి. ఒక పక్క సిపిఐ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంత ఆపోజిషన్ లో ఉండి కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా బీజేపీ ఎందుకు ముక్కుసూటుగా వెళ్ళిపోయింది అని అనుకోవాలి? బీజేపీ వారు స్పష్టమైన విధానంతో వారు ముందుకు పోతున్నారమ్మా. వారు ఏమంటే, ఈ దేశంలో సమాజంలో అధికారం దాని పర్యవసానంగానే ఇదంతా జరుగుతాను, మరొకటి కానీ కాదు. వారు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వాళ్ళకు సిద్ధమైపోయారు. మైనార్టీలను రెండో శ్రేణి పౌరులుగా చూస్తా ఉన్నారు. మైనార్టీలకు ఎలాంటి స్వేచ్ఛ లేని పరిస్థితులు కల్పిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే గత 10-11 సంవత్సరాలుగా మన భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతున్న విధానము ఇవాళ మరింత తీవ్ర రూపానికి వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాళ ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాను
భారతదేశంలో బీజేపీ వాళ్ళు దాన్ని అమలు చేస్తా ఉన్నారు. హ్మ్. ఒక ఫ్యాసిస్ట్ పద్ధతిలో వారు ముందుకు సాగుతా ఉన్నారు. ఒక నియో ఫ్యాసిస్ట్ పద్ధతులు దీన్ని వ్యతిరేకించకపోతే ఇది పొరపాటున ఇదేదో ముస్లింలకు మాత్రమే వ్యతిరేకమైందని అనుకోనక్కర్లేదు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. ఒక రాబోయే రోజుల్లో ఈవెన్ టెంపుల్ ల్యాండ్స్ పైన కూడా వాళ్ళే దానిపైన ఒక గుత్తాధిపత్యాన్ని తీసుకునే అవకాశం, పెద్ద అధికారం దానిపైన కూడా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ బిల్ పాసింగ్ తర్వాత మనం ఎలాంటి చేంజెస్ చూడొచ్చు అంటారు? అది భవిష్యత్తులో ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ ఏదైతే వర్క్ ప్రాపర్టీస్ పైన ప్రభుత్వానికి పెద్దగా అధికారం లేవు. ఇతర మతస్థులకు అధికారం లేవు. రాబోయే రోజులు ఏమంటే ప్రభుత్వానికి కూడా దానిపైన అధికారం వస్తుంది. ప్రభుత్వానికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత వారు రకరకాల పద్ధతుల్లో వారిని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవసరమైతే వర్క్ ప్రాపర్టీస్ పైన వివిధ రకాలైనటువంటి వివాదాలు లేవనెత్తారు. వివాదాలు లేవనెత్తడమే కాకుండా దానిపైన వాళ్ళు సుమోటోగా కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏమంటే రాబోయే రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ముస్లిమ్స్ యాక్టివ్ గా ఉంటారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమన్నా యాక్టివ్ రోల్ ప్లే చేశారో అలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా వాళ్ళు రకరకాల పద్ధతుల్లో వారికి వివాదాలు సృష్టించి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. సార్, దీనికి సంబంధించి ముస్లిం సోదరులు ఏం చెబుతున్నారు? వాళ్ళ అభిప్రాయం ఏంటి? అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయే అని అనుకోవాలా? ఇది ముస్లిం సోదరులు ఏమంటున్నారు, హిందువులు ఏమంటున్నారు అనేది సమస్య కాదు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగం పైన దాడిగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అది ఏ మత సమూహమైనా సరే వారి వ్యవహారాలు వారు స్వేచ్ఛగా వారంతట వారి నిర్వహించుకోవడానికి రాజ్యాంగం వారికి ఒక హక్కు కల్పించింది. ఆ హక్కుని వాళ్ళు కాలరాస్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ముస్లింలో కొంతమంది వాళ్ళకి ఎవరు బలపరచవచ్చు తెలియతనంతో తప్ప ముస్లింలా, హిందువులా, క్రైస్తవుల అనేది కాదు. ఇది అందరూ కూడా వ్యతిరేకించాల్సింది. ఇది భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో నెలకొన్నటువంటి, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒకానొక ఆర్టికల్ 26 ప్రకారం వారు స్వేచ్ఛగా వారు చేసుకోవచ్చు నిర్ణయాలు. ఆ నిర్ణయాలు చేసుకునే స్వేచ్ఛ లేకుండా ఇవాళ రాజ్యాంగం పైన దాడి చేస్తా ఉన్నారు. దీని రిపర్కషన్ చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎస్ సార్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు P4 అంటూ ఒక ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. మీరేం చెప్తారు ఆ P4 కోసం? ఇది P4 వల్ల ఆయన అదనంగా సాధించేది ఏమి ఉండదమ్మా. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ప్రైవేట్ వ్యక్తులకు పెద్దపీట వేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. ఇందులో పబ్లిక్ ఒక పార్టిసిపేషన్ ఏముంటుంది? డబ్బున్న వాడు గవర్నమెంట్ ఇద్దరు కలిసిన తర్వాత వాళ్ళు చెప్పింది అందరూ వినాల్సి ఉంది తప్పితే వాళ్ళదేం కాదు. పైగా ఏమంటే మీరు సంపాదించుకున్న దాంట్లో కొంత మొత్తాన్ని వారికి ఖర్చు చేయండి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇది ఆల్రెడీ CSR ప్రకారం వారు చేయడానికి అవకాశం ఉంది. ఫోన్లో ఎవరైనా చేస్తే చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. చేయమని ఎంకరేజ్ చేయొచ్చు, మేమైనా కూడా దాన్ని ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించాల్సింది ఏం లేదు. కానీ వాళ్ళు ఆ పేరుతో టోటల్ గా ప్రైవేట్ కట్టబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయబోతూనే ఉన్నాడు. అదే విధంగా ఈవెన్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రాజెక్ట్ అది, దాన్ని కూడా ఇవాళ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో దాన్ని ముందుకు తీసుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ఆలోచనలతో అయితే ఉన్నాడో మళ్ళీ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ అదే విధానాలు ఆయన ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇవి పక్కా ప్రో కార్పొరేట్ విధానాలు. మరో మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రైవేటైజేషన్ కోసం ఆయన తహతాలాడుతూ ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజలు దీన్ని నిలదీస్తారు. నేను గ్యారంటీగా చెప్పగలను, రాబోయే రోజుల్లో ఎవరైతే డబ్బున్న కార్పొరేట్లు, కోటీశ్వర్లు ఉంటారో కోటీశ్వర్ల దయాదాక్షిణ్యాల పైన పేదవాళ్ళు బతకాలనే ఒక సిద్ధాంతాన్ని ఆయన ముందుకు తెస్తా ఉన్నాడు. దీన్ని మేము సుతరాము అంగీకరించము. కష్టపడే ప్రజలు కష్టపడి వారి ఏదైతే వాళ్ళ కష్టానికి కష్టార్జితం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఇవ్వమని మేము అడుగుతాము. మీరు కష్టం చేసినా మీరు పేదరికంలో ఉన్నారు కాబట్టి డబ్బు ఎవరితో ఉందో డబ్బు ఉన్న వాళ్ళతో మీకు ఇప్పిస్తాము, మీ పిల్లోని చదివించుకోండి, లేదంటే మీరు ఒక చిన్న సైకిల్ కొనుక్కోండి, లేదా ఒక చిన్న ఒక ఇస్త్రీ పెట్టి కొనుక్కోండి, లేదంటే వాళ్ళకి ఏదైనా ఇది చేసుకోండి అని అంటే అది కరెక్ట్ కాదు. అంటే డబ్బున్న కోటీశ్వర్ల యొక్క దయాదాక్షిణ్యాల పైన పేద ప్రజలు బతకాలనే సిద్ధాంతాన్ని
దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఒకరి దయాదాక్షిణ్యాలపైన బతకాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజల యొక్క కష్టార్జితం పైన, వారి యొక్క కష్టం పైనే సమాజం బతుకుతుంది. కానీ వాళ్ళని వాళ్ళు భిక్షగాలుగా మార్చేది ప్రక్రియను మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. సరే, ముఖ్యంగా ఈ P4 వల్ల పేద బడుగు బలహీన వర్గాలకి చాలా ఒక రకంగా చెప్పండి సహాయం చేస్తున్నాం, చాలా ఉపశమనం కలుగుతుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సాధ్యమే అంటారా? అది ఏ రకంగా జరుగుతుందో ఆయన చెప్పలేకపోతాను. ఆయన ఏమంటున్నాడు, సమాజంలో డబ్బున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ డబ్బున్న పెద్దవాళ్ళు ఆ 10% మంది ఆ డౌన్ బిలో ఉండే 20% మందికి సహాయం చేయాలని ఆయన చెప్తున్నారు. అది నిజంగా చెప్పాలంటే అది ప్రవచనాలు చెప్పేవాళ్ళు, లేదంటే ఇతరే సార్ చెప్తున్నారని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏమంటే, ప్రభుత్వాధినేతగా ఆయన ఆ మాట చెప్తాము, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆ మాట చెప్తాము. దాన్ని మేము తప్పుపడతాం. రెండోది, ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది జనాభాను కనాలి, పిల్లల్ని కనండి అని చెప్పి ఇప్పుడు అది కొత్త ప్రచారం కూడా లేవనెత్తినారు. అసలు భారతదేశంలో ఇప్పటికే ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనట్లుగా చివరికి చైనా కంటే కూడా అధిక జనాభా 144 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 144 కోట్ల జనాభాలో 40-50 కోట్ల మంది పేదలు ఉన్నారు ఈనాటికి. వాళ్ళకి సరైన ఇళ్ళు లేవు, సరైన ఉపాధి లేదు, సరైన మంచినీళ్ళు రక్షిత మంచినీరు వాళ్ళకి దొరకడం లేదు. తర్వాత వారికి న్యూట్రిషన్ ఫుడ్ లేదు, వాళ్ళ పిల్లలకి చదివించుకోలేకపోతా ఉన్నారు, సరైన బట్టలు లేవు వాళ్ళకి, అవిద్యావంతులు, ఉద్యోగాలు లేవు. ఇంత కన్నా కష్టంగా సమాజంలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వాటి గురించి మాట్లాడకుండా మీరు ఇంకా పిల్లలు కనండి, ఇంకా పిల్లల్ని కనండి అంటే మరి వాళ్ళు పేదవాళ్ళు ఇంకా ఎక్కువ మంది పిల్లలు కంటే వాళ్ళని ఎవరు పోషిస్తారు? కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ P4 విధానం పేరుతో ఈ కోటీశ్వర్ల దయాదాక్షిణ్యాలపైన పేదవాళ్ళు బతకాలని ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాడు. దట్టు యాజ్ చీఫ్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు కాబట్టి ఘంటాపథంగా ఖండిస్తా ఉన్నాడు. రెండవది, నువ్వు జనాభా పెంచాలంటాను. ఎందుకు పెంచాలో దానికి సమాధానం చెప్పు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత జనాభా ఈ దేశంలో ఉండి 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా పేదవాళ్ళ సమస్యల పరిష్కారం కాక కనా కష్టంగా బతుకుతా ఉంటే, ప్రపంచంలో ఇంతమంది పేదవాళ్ళు ఉన్న దేశం ఎక్కడా లేదు. అదేవిధంగా ఇంతమంది నిరుద్యోగులు, కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. నీవు ఆ బేసిక్ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి నీ దగ్గర ఎలాంటి ఇది లేదు. ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇంకా జనాభాను కనండి, అంటే ఇంకా ఎక్కువ మంది పేదవాళ్ళు రాని, ఇంకా పెద్ద వాళ్ళు చదువు రాని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళంతా కూడా సమాజంలో రోడ్ల మీద తిరిగితే మరింత సమాజంలో అశాంతి పెరుగుతుంది తప్ప దానివల్ల ఇది కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు విషయాల్లో పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక దారి పట్టాడు. ఆ దారి మాత్రం సరైనది కాదు. దానిపైన అన్ని చోట్ల చర్చ జరగాలి. నువ్వు P4 విధానం పేరుతో ఏదైతే ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో దాన్ని పూర్తిగా నిర్ద్వంద్వంగా కూడా ఖండిస్తాం. సార్, ముఖ్యంగా మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఉగాదికి వాలంటీర్స్కి ఒక ప్రామిస్ చేశారు. 5,000 ఇచ్చే దగ్గర మేము 10,000 ఇస్తాము అని అన్నారు. మరోపక్క అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అన్న చంద్రబాబు నాయుడు గారు ఒక 9 నెలలు కొలువు తీరుంది, ఉగాది వచ్చి వెళ్ళింది. ఈ ఉగాది వచ్చేసరికి వాలంటీర్స్కి అసలు వ్యవస్థే లేదు అని చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు అంటున్నారు. తల్లిలకి ఏమీ చేయలేదు, మహిళలకు ఏం చేయలేదు, స్టూడెంట్స్కి ఏం చేయలేదు, రైతులకు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ 9 నెలల్లోనే ఒకలాంటి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది, ఆల్రెడీ ఫేస్ చేస్తుంది. సో ఇలా మనం చూస్తుంటే ఏపీలో ప్రజల దగ్గర నుంచి వినిపిస్తున్న మాటలు మీరేం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ రావాలని ప్రజలు కోరుకున్నారు. ఈ గవర్నమెంట్కి అందుకోసం అత్యధిక మెజారిటీ ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన పరిపాలన గాలికి వదిలేసి కొన్ని స్కీమ్స్ మాత్రమే పెట్టి తద్వారా ఆయన ఒక రకమైనటువంటి అప్రజాస్వామిక పరిపాలన చేశాడు. కాబట్టి ప్రజలు దాన్ని అంగీకరించడం వల్ల ఆయన చిత్తుగా ఓడించారు. ఓడించి ఈ ప్రభుత్వం పైన గంపెడ ఆశతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కానీ ఎట్లయినా సరే అధికారం లేక రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో అలివిగాని వాగ్దానాలు చేశారు. అసలు చంద్రబాబు గారు కాదు, ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ వాగ్దానాలన్నీ అమలు చేయడం అనేది సాధ్యం కాదు. అందులో చంద్రబాబు నాయుడు గారు తెలిసి ఉండి కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి,
మనకి ఎంత ఆదాయం వస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు వారు సహకరించడానికి అవకాశం ఉంది, ఇవన్నీ తెలిసి ఉండి కూడా ఎట్లయినా సరే ఎన్నికల్లో గెలవాలి, అధికారంలోకి రావాలి, ఈసారి అధికారంలోకి రాకపోతే నాకు కష్టం అనే దాంతో ఆయన అలివిగాని వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ కుర్చీ మీద కూర్చున్నాడు. కుర్చీ మీదకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, కంప్యూటర్ చూపిస్తా ఉన్నాడు, డబ్బులు లేవు, నిధులు లేవు, ఇప్పుడు ఎన్ని చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది. మేము అడుగుతున్నది ఏమంటే నీకు తెలియదా ముందని మేము అడుగుతాం. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు, గతంలో దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆర్థిక మంత్రిగా పనిచేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీకు చాలా స్పష్టంగా తెలుసు. తెలిసి ఉండి కూడా మీరు వాగ్దానాలు చేసి ఇవాళ ఆ వాగ్దానాలు అమలు చేయమంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, అప్పుల పాలైంది, అప్పిచ్చేవాళ్ళు లేడని అంటే అది ప్రజలు హర్షించడం. కాబట్టి ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు మేము కోరుతున్నది ఒకటే, మీరు ఇప్పటికైనా సరే ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ రకంగా వాటిని అమలు చేస్తామన్నారు, అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఇప్పుడు మళ్ళీ మభ్యపెట్టే మాటలు చెప్తే అది ప్రజలు అంగీకరించారు, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10 మాసాల సమయం కూడా మీకు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనైనా సరే మీరు అమలు చేయాల్సిందే. అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు, అమలు చేయకపోతే ప్రజలు నిరసిస్తారు. ప్రజలు రెండిటికి సిద్ధంగా ఉన్నారు. పబ్లిక్ మామూలుగా ఒక ఆయా రాజకీయ పార్టీలు మా విధానాలు మేము ఏమి చెప్పినప్పటికీ కామన్ పబ్లిక్ మాత్రము మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేస్తే మిమ్మల్ని స్వాగతం చెప్తారు. మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయకుండా కంప్యూటర్లో డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, లేదా ఖజానాలో డబ్బులు లేవని చెప్తే అది ప్రజలు నిరసిస్తారు. ఖచ్చితంగా ప్రజలు రోడ్డు ఎక్కుతారని కూడా నేను చెప్పదలుచు. అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు స్విచ్ నొక్కి బటన్లు నొక్కి ఎన్ని డబ్బులు ఇచ్చారో వాటన్నిటికీ ధీటుగా మేము ఓన్లీ ఒక్క పెన్షన్స్ ఇస్తున్నాము అని అంటున్నారు. ఒక్క పెన్షన్స్ ఇస్తే సరిపోతుందా? ఇప్పటికీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మాటలే చెబుతున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పట్లేదు అంటున్నారు ఏపీ వాసులు. మీరేమంటారు? నేను అనేది ఏమంటే ఇద్దరు కూడా వారి వారి స్టేట్మెంట్లు మారాలని చెప్తాను. ఎంతసేపు ఉన్నా మేము బటన్లు నొక్కినామని చెప్పి వాళ్ళు మేము పెన్షన్లు ఇచ్చినాం కదా అని వీళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రజలు కోరుతున్నదేమి, ప్రజలు పరిపాలన మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు, సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నారు. అదే విధంగా మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆ ఉద్యోగాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిపైన మాట్లాడాలి. అంతసేపు కానీ మేము పెన్షన్లు ఇచ్చాము, మేము బటన్లు నొక్కాము, బటన్లు నొక్కినంత మాత్రాన బటన్లు నొక్కినా ఓడించారు కదా జనాలు. ఓడించిన తర్వాత మళ్ళీ బటన్ల గురించి మాట్లాడే పని ఏముంది? తర్వాత మీరు 4,000 పెన్షన్ ఇస్తామని మీరు చెప్పారు కాబట్టి మీరు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము వెల్కమ్ చెప్పాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే 4,000 పెన్షన్ అంటే ఏ ఇతర రాష్ట్రంలో లేనట్లుగా మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అభినందిస్తా ఉన్నాం, మంచిదే. కానీ అక్కడే ఆగిపోవద్దని చెప్తా ఉన్నాం. కాబట్టి ఏమంటే గవర్నమెంట్ అన్నప్పుడు ఏదో 2 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే దాని చుట్టూ మీరు అంత ప్రచారం తిప్పడం కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి, రోడ్లు వేయాలి, కాలేజీలు కట్టాలి, అదేవిధంగా విద్యార్థుల ఫీజులు ఇవన్నీ కూడా చూడాలి, వారి విద్యార్థుల యొక్క చదువులు కూడా సజావుగా సాగేటట్టు చూడాలి. ఇవాళ యూనివర్సిటీ గురించి కూడా నేను చెప్పదలుచుకున్నా. యూనివర్సిటీలో స్టాఫే లేరు, ఏ యూనివర్సిటీ పోయినా సరే స్టాఫ్ అంతా ఖాళీగా ఉంది. కానీ మన లోకేష్ ఏమంటే వైస్ ఛాన్సలర్ బ్రహ్మాండమైన తెచ్చిపెట్టినాను అన్నావు. మంచిదే, వైస్ ఛాన్సలర్ ఏం చేస్తాడు? నీకు ఆడ స్టాఫే లేకపోతే వైస్ ఛాన్సలర్ ఆఫీస్లో కూర్చొని అందరూ చదువు చెప్పగలరా? కాబట్టి ఏమంటే వీటన్నిటిని అడ్రస్ చేయాలి. కాబట్టి ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాల చుట్టూ చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ తన వైఖరిని వారు స్పష్టంగా చెప్పాలి. వారు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో వాటిని అమలు చేయాలని చెప్పి కూడా మేము కోరుతాం. మొన్న మనం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసినప్పుడు నాకు సత్తా లేదు కాబట్టే నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నాను, కూటమితో మేము జత కట్టామని చెబుతున్నారు. సాధారణంగా మనం ఎంత వీక్గా ఉన్నా సరే మనం చాలా స్ట్రాంగ్ అని చెప్పుకుంటాం. ఓడిపోతున్నాం అని తెలిసి కూడా లేదు అధిష్టానంలో లేకపోతే అధికార పీఠంలో కూర్చోబోయేది మేమే అనే కాన్ఫిడెన్స్ని రాజకీయ నాయకులు కనబరుస్తూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇలా డైరెక్ట్గా చెప్పడం ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడేమో ఎన్నికలు లేవు కాబట్టి ఆయన వాస్తవం చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్టే. నిజంగా తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ సర్దుబాటు చేసుకోకపోతే జనసేన పార్టీకి కొన్ని ఓట్లు సఫిషియెంట్ గా వచ్చిండేవే తప్ప వాళ్ళు ఎన్నికల్లో సీట్లు గెలవలేదు. ఇవాళ తెలుగుదేశం జనసేన కలిసింది కాబట్టి
కలిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చింది. తర్వాతనే ఇవాళ ప్రజలు కూడా ఆదరించారు. అంత పెద్ద మెజార్టీ వారికి ఇచ్చారు. ఇదే విషయమే పవన్ కళ్యాణ్ చెప్పాడు. అంతే తప్ప ఆయన అట్లా చెప్పకూడదు, మాదంతా చాలా ఉంది, నేనే సొంతంగా గెలుస్తానంటే సొంతంగా గెలవలేనని అంతకుముందే రుజువైంది కదా 2019 ఎన్నికల్లోనే. అప్పుడు జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పి పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా. అప్పుడైతే ఏం రాలే కదా, సీట్లు రాలే, ఒకే ఒక్క సీట్ మాత్రమే వచ్చింది. కాబట్టి ఏమంటే ఆయన ఉన్న వాస్తవాన్ని అంగీకరించాడు తప్ప అందులో పెద్దగా తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. సార్, ఆ కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కూడా సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో జనసేన కార్యకర్తలు చూస్తున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఆ కనుసన్నల్లో ఉన్నట్టు నటిస్తూనే వీళ్ళు జనసేన పార్టీని కాస్త బలంగా ప్రజల్లోకి పట్టుకు వెళ్లే ఉద్దేశం కూడా ఉంది అంటున్నారు. మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల జన సైనికులకు కాస్త నిరాశ నిస్పృహలకు గురి చేసే అవకాశం ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఏ పార్టీకైనా సరే తాను ఎదగాలని అనుకోవడం మనం ఒక విషయం మాత్రం చెప్పాలి, స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమంటే 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు, ఆ రెండు ఎన్నికలు చూసిన సందర్భంలో అందులో క్లియర్ గా కనపడింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు బలమైన పార్టీలుగా ఉంది. ఇప్పుడు మిగతా పార్టీలు వాళ్ళు సొంతంగా పోటీ చేస్తే వాళ్ళు సీట్లు గెలవలేని పరిస్థితి క్లియర్ గా కనపడింది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పాడు తప్పితే ఇందులో పవన్ కళ్యాణ్ ఉన్నది లేనిది, లేనిది ఉన్నది చెప్పింది అయితే ఏమీ లేదు. ఆయన కలిసి ఉన్నాం కాబట్టి అందరికీ లాభం జరిగింది, కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నాము, అది అందరు అర్థం చేసుకోవాలనే పద్ధతిలో ఆయన చెప్పాడు తప్పితే అది వారి కార్యకర్తలు ఏమంటారు అనేది అది వాళ్ళ పార్టీ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకుంటారు. సార్, నెక్స్ట్ ట్రంప్ గారి విదేశీ సుంకాలకు సంబంధించి, ఈ టారిఫ్లకు సంబంధించి ఆ డెసిషన్కి మీరేం చెప్తారు? మా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచాన్నే ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. మొత్తం ఎంటైర్ వరల్డ్నే. మరి ఆ ట్రంప్ ఈవెన్ అమెరికన్స్ కూడా ఇబ్బంది పెడతాడు. ఆయన ముందేమో మైగ్రేషన్ జరిగింది, తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాలనే దాంతో వాళ్ళందరూ కూడా చేతులకు బేడీలు వేసి, కొంతమంది కాళ్ళకు కూడా బేడీలు వేసి, విమానాలు ఏర్పాటు చేసి అందరు పంపిస్తా ఉన్నాడు, ఒక రకంగా ఇబ్బంది పెట్టాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, గతంలో జరిగిన అగ్రిమెంట్స్ కూడా రద్దు చేస్తా ఉన్నాడు. ప్రత్యేకించి పర్యావరణానికి సంబంధించి ఈఎన్ఓ సహకారంతో లేదా ఈఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన అగ్రిమెంట్స్ కూడా ఇవాళ ఆయన ఖాతరు చేయడం లేదు. ఆ అగ్రిమెంట్స్ అన్ని కూడా రద్దు చేయాలంటున్నాడు. దీనికి తోడు ఇప్పుడు ఏమంటే మొత్తం అమెరికన్స్ పై చేయిలో ఉండాలి, పై చేయి స్థాయి సాధించాలంటే ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్ ట్యాక్సెస్, ఇవన్నిటి విషయంలో కూడా ఆయన ఎనలేని నిబంధనలు పెడతా ఉన్నాడు. ఒక్క ఇండియానే కాదు, యూరోప్ కంట్రీస్ ని, తర్వాత కెనడాకి, అన్ని దేశాలను కూడా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. దురదృష్టం ఏమంటే మన భారతదేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దీనిపైన ఓపెన్ గా మాట్లాడడానికి కూడా వారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మోడీ గారు దీనిపైన ప్రకటన చేయాలి. దీనివల్ల మన భారతదేశంలో ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఆల్రెడీ వ్యవసాయ రంగం ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, క్రైసిస్ లో ఉన్నప్పుడు దీని నుంచి మనం బయటపడడానికి మనం ఏదో కష్టపడతా ఉంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇవన్నీ కూడా నిబంధనలన్నీ పెట్టి తర్వాత టారిఫ్లు పెంచడం వల్ల రాబోయే రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అంటే దీనిపైన ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం స్పందించాలి. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపైన స్పందించాలి. మరో మాటలో చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవాళ దీనిపైన డిస్కషన్ జరుగుతూ ఉంది. అన్ని ప్రభుత్వాలు కూడా ట్రంప్ వైఖరిని ఇవాళ అందరు కూడా ఖండిస్తా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీని పైన ఒక స్పష్టంగా ముందుకు సాగాలని కోరుకుంటారు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మా. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.